చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పల్లి నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి చేసుకున్న పొడి, కరివేపాకు. చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత పల్లి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని వేయాలి. తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దానిలో హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి చేసుకున్న పొడిని వేసి బాగా కలిపి నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు పచ్చడిని అంతా బాగా కలిసేలా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ.